ఇక్కడ కూర్చున్నావేంటి? దూరంగా కూర్చోమన్నావు. దూరంగా అంటే ఇంత దూరంగా కాదు, దగ్గరగానే కొంచెం దూరంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఓ షిట్, ఆల్మోస్ట్ హై స్కోర్ బీట్ చేశాను. చా, అంత నీవు కాలిందా? నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది. అరే దట్ వాస్ ఫర్ ఫన్. ఏదో మాట్లాడని ట్రై చేస్తుంటే. అబ్బా, నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు, నన్ను పడేయడానికి ట్రై చేసావు, నాకు తెలుసులే. నేనా? నిన్న కోహినూర్ నా మా నాన్న నన్ను ఏ బ్యాంక్ లో దాచుకోవాలో అది కూడా చెప్పు. వినేసావా? పోన్లే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలదు. You're such a big flirt. ఫ్లర్ట్ చేస్తే తప్పేంటి? తప్పు కదా? టీస్ చేస్తే తప్పు, ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు. ఏంటి డిఫరెన్స్? అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్, ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్. బాబు, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, నన్ను వదిలే. హే, ఆకలేస్తుందా? ఎవరో పెద్ద పెట్టేవాళ్ళ. ఏం చేస్తున్నావు? తింటానికి ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. 1 second. హే, బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? 1 minute. తొందరగా వెయ్యి. వర్షానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. అయితే నువ్వు సింగిలా? ఓకే దెన్, ఐ లవ్ యూ. What the hell did you say? ఓ, వినపడలేదా? ఐ లవ్ యూ. వినపడింది, కానీ ఇంత సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఎలా చెప్తావు? నాకు ప్రేమ వస్తే అంతే. చూసిన గంటలోనా? యాక్చువల్లీ చూసిన వెంటనే, బట్ చెప్పడానికి టైం పట్టింది. సారీ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా, ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంతే. కానీ నేను నీలా కాదు. ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను. ఓకే, టేక్ యూ టైం. అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను. నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు. నచ్చడం కూడా నువ్వురా, ప్రేమలోకి నేను తీసుకెళ్తాను. దాట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు ఈ ట్రైన్ పరిచయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది. వర్షం కూడా నీలాంటిదే. మా అబ్బాయి కానీ పడదు, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మబ్బు వేసిన అన్నిసార్లు వర్షం పడదు. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది. అది రా. ఏంటి మరి? ఏంటేంటి మరి? అది ప్లీజ్ రా. అరే
అది చిన్నపిల్లాళ్ళ యాక్ట్ చేయకు ప్లీజ్ రా. సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది, ఆలోచించుకొని నా డెసిషన్ మార్నింగ్ చెప్తా రా. వర్ష వర్ష మిస్ అయిందని కళ్ళకు తెలుస్తుంది, కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది. ప్లాట్ఫామ్లో ఉన్న స్టేషన్లో తన్ని పట్టుకోలేకపోయాను, కానీ 650 చదరపు కిలోమీటర్లు ఉన్న ఊర్లో తను దొరుకుతుందన్న ఆశతో బయలుదేరాను. తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడుందో తెలియలేదు. 3 నెలల 9 రోజులు గడిచాయి. కాలేజ్లో చేరాను, బట్ వర్ష వాజ్ స్టిల్ మిస్టరీ. హాయ్ దిస్ ఇస్ శ్రీకాంత్. హే ఆదిత్య. హాయ్ హాయ్ హాయ్. హలో. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా కళ్ళు వర్ష కోసమే వెతికేవి. Can we catch up after college? నాట్ ఇంట్రెస్టెడ్. అరే బా, ఎన్ని రోజులు రా అమ్మాయి గురించి? ఫ్రెండ్స్, ఒక అమ్మాయి నచ్చిందంటే ప్రేమించమని ఎంకరేజ్ చేస్తారు, లైట్ తీసుకో. అదే ఎక్కువగా ప్రేమిస్తే డిస్కరేజ్ చేస్తారు. అది కాలేజ్ నచ్చిందా? గుడ్ అమ్మా. రవి, నీ యుఎస్ వీసా 4గోసారి రిజెక్ట్ అయిందని విన్నాను. యూకే కూడా రిజెక్ట్ అయింది. అరే ఈసారి మళ్ళీ అప్లై చేసిన ఆంటీ, ఈసారి ఖచ్చితంగా వస్తుంది మామ, షూర్. రై, ఎలాగో ఇక్కడ జాయిన్ అయ్యావు కదా, ఇంకెందుకు? అరే మా నాన్న టార్చర్ తట్టుకోలేకరా, లేకపోతే ఈలత్ కొరకు కాలేజీలో ఎవరు చదువుతాడరా? ఓకేమా, లేట్ అవుతుంది. రే అది సీనియర్స్తో గొడవ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నకు చెప్పు, ప్రిన్సిపల్తో మాట్లాడతారు. సరేమా. మీరేం టెన్షన్ పడకండి అంటే, నేను చూసుకుంటా. ఓకే బాయ్. అయిపోయిందా? రాయ్. అరే మామ పచ్చడి రాయమన్నా. దుకాణం పెట్టిరా సీనియర్లు. ఇటు రండి. ఎరా ఫస్ట్ ఇయరా? ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? నువ్వు ఆగుబా. మా నాన్న వీసీ ఫ్రెండ్, డ్రాయింగ్ చేసావనుకో కంప్లైంట్ ఇస్తా. అన్నా అన్నా అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. కంప్లైంట్ చేస్తున్నావు కదరా, అన్న చేయరా? అన్న ఇప్పుడు కంప్లైంట్ చేయి. గుల్లి అవుతుంది అన్న. అన్న బయట బెంచ్ కార్ నీదేనా? నాదే. మేనేజ్మెంట్ కోట. ఫ్రీ సీట్. ర్యాంక్ ఎంతో? 6. తర్వాత 6th. ఏంట్రా ఇది? పెద్ద పెద్ద కార్లు తిరిగే ఈడికి చిన్న చిన్న ర్యాంకులు రావటమా? చిన్న చిన్న కార్లు తిరిగే మనకి పెద్ద పెద్ద ర్యాంకులు రావటమా? సామాజిక న్యాయం జరగట్లేదురా తమ్ముడు. నీ బీడీ మొత్తం కొట్టమ్మా. పేరు ఆదిత్య అంట, బెంజ్లో వచ్చాడు, బారిచ్చు అనుకుంటా. ఎంసెట్లో 6th ర్యాంక్ అంట. హ్యాండ్సమ్ ఉన్నాడే, హైటు 6 feet ఉంటాడు అనుకుంటా. తెచ్చేసుకుందాం గోదావరి, మన గ్యాంగ్ కే గ్లామర్ వస్తుంది. సీనియర్ లై ఉండి జూనియర్ బాయ్స్ వెంట పట్టమేంటి చీప్గా? ఏ మన సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ వెంట పడతలేదు కానీ మనం మాత్రం జూనియర్ బాయ్స్ ని తగులుకుంటే తప్పేంటి? అర్థమైంది, కానీ ఆ సోము గాడిని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్లాట్లు కలిసినావేంట్రా, కొడతావా? చిచి. ఎరా సోము, కొత్త వాడిని ఎవరినో క్యాచ్ చేసినట్టున్నావు. ఓహో గోదావరి గారా, పడ్డాయా మీ కళ్ళు? అది కాదురా, ఎవడో 6th ర్యాంకర్ వచ్చాడంట అంటే. మీ ఫస్ట్ ఖర్చు వేసుకున్నావు, నీకు ఇవ్వడం కుదరదు, జారుకో. అంతేనా? అంతే ఫిక్స్. బాగా ఆలోచించుకో. అయ్య బాబోయ్, ఇన్ని మీకు ఇస్తే గోల్డ్ బిస్కెట్లు డైమండ్ క్యారెట్లు ఏమైనా ఇస్తారండి మాకు? అంతకు మించి. మీనింగ్? ఫస్ట్ ఇయర్ సిఎస్సి అమ్మాయి మీద మనసు పారేసుకున్నావంటే కదా. చెస్ దీనికి తెలిసిపోయింది.
ఇగో అవన్నీ ఇటు రూమర్లు గోదావరి. అవునా ఆ, సర్లే ఓకే. ఆ, ఎందుకెలా అడిగావు? అరే ఏం లేదురా, ఒకవేళ అది నిజమైతే ఆ. ఆపిల్ని ఇటు పంపి వీటిని అటు తీసుకెళ్దాం అనుకున్నా. పొన్న లైట్. ఇగో గోదావరి ఆగు. ఏ ఓ మర్చిపోకుండా అమ్మాయిని పంపు. అరే బా 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 నా ఫ్రెండ్. చిచి వాడదు, నువ్వురా. అరే 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 ఓకే అక్క. సరే సరే రా. అరే బా చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే. ఎన్నో ఆశలు పట్టుకుంటే ఒక్క డైలాగ్లో స్టోరీ మార్చేశాడు. మరీ తెల్లగా ఉన్నాడు. ఫేర్ అండ్ లవ్లీ వాడతాడనుకుంటా. తను రాసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు రాసుకున్నా పని చేయదు. రా 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 రా. ఇది శాంతక్క, ఇది సంధ్యక్క, ఇది స్వాత. ఒళ్ళు బలిసిందా? అక్క అని పరిచయం చేస్తున్నావేంటి? నన్ను అక్క అని పిలిచినప్పుడు నాకు ఇలాగే కాలింది. అక్క అని పిలిచావా? అవునక్క. ఇదిగో ఇది కాలేజ్. ఇక్కడ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కలు చెల్లెలు ఉండరు. సరే అక్క. ఐఫిల్ టవర్ లా ఉన్నావు, కూర్చో. ఎరా నువ్వేమన్నా స్వామి వివేకానంద అనుకున్నావా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిని సిస్టర్స్ అని పిలుస్తున్నావు. అందరూ కాదు, ఒక అమ్మాయి తప్ప మిగతా అందరూ. ఇంటర్లో లవ్వా? ట్రైన్లో, కానీ మిస్ అయింది. మిస్సింగా? అదెలా? యూస్లెస్. అక్కడ అమ్మాయిని మిస్ అయ్యావు, ఇక్కడున్న అమ్మాయిలందరినీ సిస్టర్స్ అంటున్నావు. అట్లీస్ట్ పిల్ల డీటెయిల్స్ అన్న కనుక్కోవాల్సింది కదరా. పేరు ఊరు తప్ప ఇంకేం చెప్పలేదు. ఏ ఊరు? హైదరాబాద్. ఏం పేరు? వర్ష. అక్క అక్క ఒక్క నిమిషం. అక్క అక్క ఆ అమ్మాయి ఎలా ఉంటది? బాగా పొడుగుంటది, తెల్లగా చబ్బీ చీక్స్, కొంచెం రిజర్వ్ ఉంటుంది. అంటే ఆ ఫీచర్స్ తో నువ్వు చెప్పిన పేరుతో నాకు ఒక అమ్మాయి తెలుసు. అక్క 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 ప్లీజ్ అక్క చెప్పక్క. అక్క అక్క ప్లీజ్ అక్క 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 చెప్పక్క ప్లీజ్. చెప్తున్నాను, కానీ ఒకే ఒక కండిషన్. చెప్పక్క. అక్క అని మాత్రం పిలవకురా. సరే అక్క. సారీ అక్క. పదా అక్క ఎక్కడ? ఎక్కుండ్రా. అక్క తనేనేమో చూడు. వర్షనే ఉండాలి. వర్షనే ఉండాలి. ఎంత భక్త. వర్షనే ఉండాలి. సరే కదా. అవునక్క, థాంక్స్. ఎక్కువ సిగ్గుపడకు, అక్క అని పిలిచాడు. పోవే. నేను రోజు ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా రోజు తీసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓకే? ఐ లవ్ యూ. రేయ్ తీసుకోదేంట్రా? ఫీల్ సరిగ్గా రావట్లేదురా. తొక్కలో ఫీల్ అంటే ఎలా ఉంటుందిరా? కళలో నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నప్పుడు వెళ్ళిపోయావు, మళ్ళీ నాలుగిలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో, కల అయితే అట్లీస్ట్ ఈసారైనా నిద్రలేపో. ఆపండి బే. రేయ్ ఏంట్రా సీనియర్ ముందు ఎక్స్ట్రాలు? రిలాక్స్, ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు. తెలిస్తే మాట్లాడేస్తావా? మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? అన్నీ మాట్లాడకూడదు. మాట్లాడతాను. మాట్లాడనే పని బే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంట్రా ఛాలెంజ్ యాక్సెప్టెడ్? సరే, ఇంకో 1 minute నా కాలర్లకి పట్టుకో. లైఫ్లో ఈ అమ్మాయితో మాట్లాడను. ఓకే బావా ప్రిన్సిపల్ రా. బావా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి అప్పుడే? రేయ్ బావా అంతా నీకు బావద్దు, వదిలేయి. షివర్ అవుతుంది, చెయ్య కాల్ రా. రేయ్ బావా డీపాట్ చేసి పారేస్తారు. నువ్వు ఇంకొంచెం సేపు పట్టుకుని ఉంటే లైఫ్లో నీ అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. బ్యాడ్ లక్. మాట్లాడతాను. నువ్వు వీటితో మాట్లాడుకో, ముందు పద. హే,